మనం వీరు అని చదివామే, వెంబడించిన వారు. వారిలాగా ఈ 4 విషయాల్లో ఈ సిఆర్ నగర్ ప్రాంతంలో ఈ కృపా సన్నిధి మందిరంలో మనం ఉండగలిగితే ఆ 3000 మంది ద్వారా ఎంత గొప్ప కార్యం జరిగిందండి. ప్రపంచమంతా ఈరోజు ఏమైంది తెలుసా? చీకటి ఖండాలన్నిటినీ కూడా వెలిగించబడి, ఒకనాడు భారతదేశంలో ఏముండేది తెలుసా? కులతత్వం ఉండేది, వర్ణతత్వం ఉండేది, ధనిక పేద అనే తత్వాలు ఉండేవి. కానీ ఆనాడు అక్కడ వచ్చిన ఉద్యమం, పెంతెకోస్తు దినాన వచ్చిన ఉద్యమం ఈరోజు భారతదేశాన్ని ఒక ఆధునిక దేశముగా మార్చడానికి కారణమైంది. ఏమైందంటే ఇక్కడ బాల్య వివాహాలు ఏమైనాయి? అణిచివేయబడ్డాయి, తీసివేయబడ్డాయి, నిర్మూలన చేయబడ్డాయి. ఇంకా చెప్పాలంటే అందరికీ విద్య వచ్చింది, అందరికీ వైద్యం వచ్చింది. అర్థమైందా? అందరికీ వెళ్ళడానికి తిరగడానికి వాహనాలు వచ్చినాయి, రైళ్లు వచ్చినాయి, ప్రతిదీ కూడా. ఎందుకనంటే దీనికి మూలం ఎక్కడా, దీనికి బీజం ఎక్కడా అంటే పెంతెకోస్తు దినాన రగిలిన ఉద్యమం. అర్థమైందా? అక్కడ ఏముందంటే పంచుకున్నారు, వాళ్ళు సహవాసం చేశారు, రొట్టె విరిచాడు, బోధలో ఉన్నారు, ప్రార్థనలో ఉన్నారు. ఈరోజు మనం ఎందులో ఉండకుండా సిఆర్ నగర్ ప్రాంతాన్ని ఏదో ప్రభావితం చేయాలంటే ఏమీ చేయలేము మనం. అర్థమైందా? ఇప్పుడు నేనొక్కడిని ప్రభావితం చెంది ఇక్కడికి వచ్చా కదా, ఇప్పుడు ఏమవ్వాలా? మీరు కూడా ప్రభావించబడి ఒక ఉద్యమం రగలాల. ఉద్యమం అంటే ఏంటిది? అందరు ఎడతెగక ఉండాల. సంఘంలో ఆదివారం పెడితేనే అంతంత మాత్రాన్ని వస్తే, నేను అనుకున్న పాస్టమ్మ గారితో చెప్పా, అమ్మ ఈ మాటలు దేవుడు చెప్తా ఉన్నప్పుడు నిరంతరము ఎడతెగక నిరంతరము సంఘములో ప్రార్థనా కూడికలు జరగాలి. ఒకవేళ నేను అవైలబుల్గా లేకపోతే, నువ్వు లేకపోతే ఇంకొకరు, ఇంకా లేకపోతే బయట నుంచి సేవకుల్ని తెప్పించి సంఘాన్ని వాక్యములో, ప్రార్థనలో, ఆరాధనలో నడిపిస్తూ ఉండాలి అని నేను పాస్టమ్మ గారికి చెప్పా. ఎందుకనంటే ఎప్పుడైతే ఇలాగ మనం ఉంటామో అప్పుడు మనకి లోపం అనేది ఉండదు. అర్థమైందా? ఆ లోపము లేనటువంటి స్థితి మనల్ని ఎక్కడికి తీసుకెళ్ళిద్దంట? పరలోక రాజ్యానికి నడిపించింది. మన జీవితాల్లో ఏమవుతుందంటే నిత్యం అలా చేస్తూ ఉన్నప్పుడు ప్రతి దినము దేవునికి ఒక సమయాన్ని, ఒక 2 గంటలు ఎక్కడికి వెళ్ళాలా? సిఆర్ నగర్లో కృపా సన్నిధి మందిరంలో 2 గంటల ఆరాధనకి నేను కేటాయించాలి. అలా కేటాయించుకుని ఒక 2 గంటల పాటు మీరు వచ్చి చేస్తూ ఉండండి. తప్పక దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మీ స్థితినంతా మార్చేస్తాడు, మీ పరిస్థితులన్నిటినీ మార్చేస్తాడు. ఇవేమీ చెయ్యంగానే మళ్ళా మన పరిస్థితులు మారాలి, మన స్థితి మారాలి అంటే ఎక్కడండి? మారిద్దా? మారదు. ప్రియులారా, నేను ఉద్యోగానికి వెళ్తాను కదా, నాకు నిద్ర చాలా తక్కువ, అసలు నిద్రపోను. ఇప్పుడు ఇంకా అసలు నిద్రపోవట్లేదు. అయితే డెడికేషన్ ఎలా ఉండాలి అని అంటే, నాకున్న ఒకే ఒక్క జతని రాత్రి డ్యూటీకి వెళ్ళి వచ్చి ఉతుక్కొని ఆరేసి మళ్ళీ పొద్దున్నే 4 గంటలు లెగవాలా. ఆ రాత్రి పూట ఫ్యాన్ కింద ఆరిన బట్టలు వేసుకొని మళ్ళా తిరిగి నేను డ్యూటీకి వెళ్ళిపోతాను. అర్థమైందా? నా భార్యని డిస్టర్బ్ చేయను, వండటానికి లేకపోతే ఇంకేదో చేయడు, ఎవ్వరు ఏమి చేయను. వచ్చానా, చేసుకున్నానా, పడుకున్నానా, వెళ్ళానా, ఒక డెడికేషన్ అలా ఉండాలి. దేవుని కొరకు మనం ఆ విధంగా సమర్పించుకోవాలి. అంటే నేను ఒక ఉద్యోగానికి ఎలా సమర్పించుకుంటాను, అర్థమైందా? ఆ విధంగా సమర్పించుకొని సన్నిధికి రావడానికి ఇష్టపడి, సన్నిధిలో మీరు దేవుని యొక్క సన్నిధిలో ఈ విధంగా బోధలో, సహవాసంలో, రొట్టె విరటంలో, ప్రార్థనలో ఎందుకు ఎడతెగక మీరు ఉంటే తప్పనిసరిగా మీ జీవితములు అనేకులకి ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. అర్థమైందా? ఇంకా ఈ సంఘము విస్తరించాలి అని అంటే సేవకుడు ఒక్కడు పనిచేస్తే కాదు, అందరూ కలిసి పనిచేస్తే జరుగుద్ది. ఆ రోజు ఏమైంది? 70 మంది ఉన్నారనమాట. ఎక్కడ? ఆ మేడ గదిలో 70 మంది ఉన్నారు. 70 మంది కాస్త ఏమయ్యారండి? 3070 మంది అయ్యారు. ఆ తర్వాత 5,000 మంది చేర్చబడితే 8,070 మంది అయ్యారు. అట్లా సంఖ్య ఏమవుతా ఉన్నది? పెరుగుతూ వచ్చింది. ఎందుకని? వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే వీటిలో ఉన్నారు. అరే ఈ బోధలో ఎదగటానికి ఇక్కడికి రండి. నేను అంటలా, మీరు మంచిగా సిద్ధపడి కరెక్ట్గా బెల్లు కొట్టినట్టు స్కూల్ గంట కొట్టగానే పిల్లలందరూ బట్టలు వేసుకుని, యూనిఫామ్ వేసుకుని వెళ్తారే, అట్ట రండి. అవసరమైతే తెల్ల చీరలే కట్టుకోండి, ఇంకా బాగుంటుంది అని నేను అంటున్నాను. మీకు ఉంటే కట్టుకోండి, లేకపోతే లేదు. అంటే యూనిఫామ్ అంతే, అది కట్టుకోవటం ఆచారం కాదండి. తెల్ల చీర కట్టుకుంటేనే భక్తి కాదు. రండి, అందరూ సమయానికి బెల్లి కొట్టినట్టుగా రండి. ఒక 2 గంటల పాటు దేవుని సన్నిధిలో ఉండండి, దేవుణ్ణి ఆరాధించండి. ఈ క్రమం అనేది బయట వాళ్ళు చూస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ప్రేరేపించబడతారు. అర్థమైందా? ఆ విధంగా ఇతరులను ప్రేరేపించి ఇతరులకి ఆశీర్వాదకరంగా మనం ఏం చేయాలా? దేవుని సన్నిధికి రావాలా. ఆ రీతిగా ఈ బోధలో, సహవాసంలో, రొట్టె విరటంలో, ప్రార్థనలో మనం ఎదగాల. పెద్దోళ్ళు మనం ఏం చేయాలా? ఎలా ఉండాలా? సమర్పించుకొని వద్దాం.
చిన్నపిల్లల్ని మనం ఆదర్శంగా నిలబడదాం, మాదిరిగా ఉందాం, వాళ్ళని ప్రేరేపించుదాం. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఎడతెగక ఉండండి. ఎడతెరిపి లేకుండా వర్షం ఎలా పడిద్దో మందిరానికి మీరు అలాగా రావటానికి ఇష్టపడాలి. అలా వచ్చినప్పుడే దేవుడి కార్యాలు చూస్తాము. అట్టి కృపలోనికి దేవుడు మనల్ని అందరినీ నడిపించును గాక.